నీ విశ్వాసం, మన విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు లోకం వైపు చూడకూడదు. మన విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు లోకం వైపు చూడకూడదు. ఇక్కడ ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. ఆ వ్యక్తి పేరు అబ్రహాం. ఈ అబ్రహాము యొక్క విశ్వాసం పరీక్షింపబడింది అని చెప్పే ముందుగా నేను కొన్ని నిమిషాలు చెప్తానండి. ఆ యొక్క ఆదికాండము 11వ అధ్యాయంలో ఆ యొక్క బాబేలు గోపురం దగ్గర దేవుడు జనులందరినీ తారుమారు చేసిన తర్వాత ఆ యొక్క నోవాహు కుమారుడైన షేము వంశావళిలో తేరహు అనే వ్యక్తి అక్కడ తారుమారు అయిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి ఊరు అనే పట్టణంలో స్థిరపడ్డారు. ఊరు అనే పట్టణంలో ఆ తేరహు ఎవరు అంటే అబ్రహాము యొక్క తండ్రి. ఆ తేరహు కుమారుడు ఎవరు అంటే అబ్రహాము. ఊరు అనే పట్టణంలో ఆ యొక్క కుటుంబం స్థిరపడిపోయింది. ఆ కుటుంబం ఊరు పట్టణంలో కొన్ని సంవత్సరాలు ఉండిన తర్వాత ఆ కుటుంబం అంతా హారానుకు వెళ్ళిపోయిందండి. హారానుకు వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ తేరహు అనే వ్యక్తి, ఎవరైతే అబ్రహాము తండ్రి తేరహు అనే వ్యక్తి చనిపోతారు. చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అబ్రహాము వారి యొక్క సహోదరులతో అక్కడ నివసించిన తర్వాత అబ్రహాముకి 75 సంవత్సరాలు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడతారు. ఏమని మాట్లాడతారో తెలుసా అండి? 12వ అధ్యాయము 1వ వచనం మనం ఒకసారి చూద్దాం. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము అని దేవుడు వాగ్దానం చేస్తారు. ఏమని చెప్తారు అంటే, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నేను నీకు చూపించే దేశానికి నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్తారు. 75 సంవత్సరాలప్పుడు అబ్రహాముకి దేవుడు మాట్లాడతారు. అబ్రహాముతో 12వ అధ్యాయం 1వ వచనం మాట్లాడిన తరువాత అబ్రహాము దేవుడు చూపించిన కానాను దేశానికి వస్తారు. ఇప్పుడు చూడండి, చిన్న వయసు నుంచి అబ్రహాము 3 ప్రాంతాలు తిరిగారు. మొట్టమొదటిగా ఆ బాబేలు గోపురం తారుమారైన తర్వాత ఊరు అనే పట్టణానికి వెళ్ళారు. తర్వాత హారాను అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడ తన తండ్రి చనిపోయారు. తర్వాత దేవుడు మాట్లాడడం వలన కానాను అనే ప్రాంతానికి తన భార్య అయిన శారా, లోతు ఈ ముగ్గురు కలిసి కానాను పట్టణానికి వచ్చారు. ఇప్పుడు మనం చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందంటే ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం ఒక్కసారి చూద్దామండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఏ దేశంలో కరువు వచ్చిందండి? ఇప్పుడు అబ్రహాము, శారా, లోతు దేవుడు ఏదైతే చూపించారో ఆ కానాను దేశంలో వారు అడుగు పెట్టిన తర్వాత, కానాను దేశంలో వాళ్ళు వచ్చిన తర్వాత ఆ దేశంలో కరువు భారంగా ఉండెను అని ఉంది. ఆ దేవుడు మాట్లాడారు. మనము ఊరులో ఉన్నప్పుడు కరువు వచ్చిందని బైబిల్లో ఒక్కడా లేదు. ఆ కుటుంబం ఊరు అనే పట్టణంలో, ఆ పేరు కూడా ఊరే అండి, ఆ ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు అక్కడ కరువు వచ్చిందని బైబిల్లో లేదు. అలాగే ఆ కుటుంబం హారాను అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ కరువు వచ్చిందని లేదు. కానీ దేవుడు చెప్పిన ప్రాంతానికి కానానుకు వెళ్ళినప్పుడు అక్కడ కరువు వచ్చినప్పుడు దేవుడు వైపు చూడకుండా అబ్రహాము, ప్రభా నువ్వే కదయ్యా పిలిచావు, నువ్వు నాకు సహాయం చేస్తావు ప్రభా, ఈ కరువులో కూడా నన్ను నిలబెట్టగలవయ్యా, ఈ కరువులో కూడా నువ్వు నాకు సహాయం చేయగలవు ప్రభా, నీ చిత్తానుసారంగా నేను ఈ యొక్క కానాను దేశానికి వచ్చాను. దేవుడు 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటారు అంటే, నీ యొక్క దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ యొక్క బంధువులను వదిలేసి రమ్మని వచ్చినప్పుడు నేను ఒంటరిగా ఇక్కడ నా భార్యతో లోతుతో ఉన్నాను ప్రభా అని దేవుణ్ణి అడగకుండా అబ్రహాం ఏం చేశారో తెలుసా అండి? మనం చూసాం కదా, ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారంట. అక్కడ కరువు ఉందని దేవుడి వైపు చూడకుండా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశము అంటేనే మనకి తెలుసు ఒక బానిసత్వానికి ఒక చిహ్నం అండి, ఒక సైన్ అన్నమాట, ఒక సూచన బానిసత్వానికి. అంతేకాదు ఐగుప్తు దేశం వైపు చూశాడు అంటే లోకం వైపు సహాయం కోసం వెతుక్కున్నాడు అని అర్థం అండి అబ్రహాము. అక్కడ ఏం జరిగిందండి? 12వ అధ్యాయము మనము 3 వచనాలు మనం ఇక్కడ చూద్దాం. 12వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. అబ్రహాముకు అక్కడ ఆ దేశంలో ప్రాణభయము కలిగి, చూసారండి, నన్ను చంపేసి నిన్ను బ్రతకనిస్తారేమో. అక్కడకు వెళ్ళారు అబ్రహాము, కానీ తనకి ప్రాణభయం
భయం పట్టుకుంది. అమ్మో నన్ను చంపేస్తారేమో, నువ్వు చక్కగా ఉన్నావు, చూడడానికి చాలా అందంగా ఉన్నావు, నిన్ను బట్టి నన్ను చంపేసి నిన్ను బ్రతకనిస్తారేమో. అక్కడ దేవుడు విరోధంగా, దేవుడు చిత్తానుసారంగా కాకుండా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు, దేవుడు పరీక్షిస్తున్నప్పుడు, ఆ యొక్క కానాలులో పరీక్షిస్తున్నప్పుడు, ఆ ప్రాంతాన్ని వదిలేసి ఐగుప్తు వైపు వెళ్ళినప్పుడు తనకేం జరిగిందండి? భయం పట్టుకుంది, ప్రాణ భయం పట్టుకుంది. అంతేకాకుండా ఏం జరిగిందంటే 12వ అధ్యాయము 17వ వచనం, అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఫరోను అతని కుమారుడు అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. చూసారండి, అక్కడికి వెళ్ళగానే అబ్రహాంకి ప్రాణ భయం వచ్చింది. తర్వాత వాళ్ళ వల్ల అక్కడున్న ఐగుప్తు రాజు యొక్క ఫరోకి మహావేదన కలిగిందంట, ఈ యొక్క అబ్రహాము శారా వల్ల. అసలు దేవుడు ఏమంటున్నారంటే, శ్రమలలో ఐగుప్తు దేశానికి వెళ్ళిన వాళ్ళని, ఆ యొక్క కరువులో ఐగుప్తు దేశానికి వెళ్ళిన వారిని దేవుడు ఏమంటున్నారో ఒక్క మాట చూద్దామండి. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం, 31వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారణ చేయకయు, విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథముల విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. దేవుడు క్లియర్గా చెప్పాడండి. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టక, ఆయన దగ్గర విచారింపక ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ యొక్క గుర్రాలు అవే ఒక ఆధారం అని ఎవరైతే అనుకుంటారో వారికి శ్రమ అని యెషయా గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారో తెలుసా? నీ విశ్వాసము పరీక్షింపబడుతున్నప్పుడు ఐగుప్తు లాంటి ఆ యొక్క బానిసత్వంలోనికి, ఐగుప్తు లాంటి లోకం వైపుకు నువ్వు చూస్తున్నావా? నువ్వు చూసినట్లయితే ఎలా అయితే ఆ యొక్క అబ్రహాము శ్రమను పొందుకున్నాడు, అక్కడ ప్రాణభయం కలిగింది, అతని వల్ల ఫరోకి ఏం జరిగిందంటే మహావేదనలు కలుగుతున్నాయి. ఆ విధంగా శ్రమ పడుతున్నాడు, అక్కడ ఉండలేకపోతున్నాడు, అక్కడ నుంచి వెళ్ళలేకపోతున్నాడు, అక్కడ ఉండలేకపోతున్నాడు. ఆ విధంగా అబ్రహాము జీవితం కలిగింది. దేవుడు స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నారు. నీ విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు, దేవుడి ప్రణాళికలో, దేవుడి ఏర్పాటులో ఉన్న నువ్వు, నీ విశ్వాసం పరీక్షింపబడుతున్నప్పుడు నువ్వు ఐగుప్తు లాంటి లోకం వైపు చూస్తున్నావా? యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనంలో అట్లు ఆ విధంగా చేసే వారికి శ్రమ అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆ విధంగా అబ్రహాము ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. తర్వాత అక్కడ జనులు ఏం చేశారో ఒక భయంకరమైన వచనాన్ని మనం చూద్దామండి. 12వ అధ్యాయం 20వ వచనం, మరియు ఫరో అతని విషయమై తన జనులను ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతన్ని తగిన సమస్తమును పంపివేసిరి. చూసారా అండి, అతనికి ప్రాణభయం కలిగింది. దేవుడి ఆయన దగ్గర అడగకుండా, సహాయం అడగకుండా వెళ్ళినందుకు ప్రాణభయం కలిగింది. వీరి వల్ల ఫరో యొక్క వాళ్ళకి మహావేదనలు కలిగాయని ఆ దేశం నుంచి వాళ్ళిద్దరిని పంపివేశారంట. సమస్తం కలిగిన సమస్తాన్ని పంపివేశారు. చూడండి, మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చారనుకోండి, ఒక గెస్ట్లు వచ్చారు, బంధువులే మన ఇంటికి వచ్చారు, వాళ్ళని సడన్గా కూర్చుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఎంత బాధపడతారండి, ఎంత అవమానంగా భావిస్తారు. ఇదే జరిగింది అండి అబ్రహాముకు కూడా. ఆ యొక్క దేశంలో కరువు, ఈ యొక్క దేవుడు చూపించిన స్థలంలో కరువు ఉందని చెప్పి ఆ దేవుడు పరీక్షిస్తున్నప్పుడు, అయ్యో ఆ పరీక్షలో నేను ఉండాలి, దేవుడి వైపు మాత్రమే చూడాలి, దేవుడు మాట చొప్పున నేను ఈ కానాని దేశానికి వచ్చాని అనుకోకుండా ఐగుప్తు వైపు చూడడం వల్ల ఆ ఐగుప్తు ప్రజల్లో మహావేదన కలిగించి వారిని అక్కడి నుంచి సమస్తాన్ని పంపివేశారు. అంటే ఎంత అవమానం పొందుంటాడండి అబ్రహాము. దేవుని వాక్యం అందుకే చెప్తుంది, నువ్వు పరీక్షింపబడుతున్నప్పుడు లోకం అనే ఐగుప్తు వైపు చూడవద్దు. ఐగుప్తు వైపు లాంటి లోకం వైపు చూస్తే అబ్రహాములాగా అవమానపరచబడతావు, అబ్రహాములాగా ప్రాణభయం నీకు కలుగుతుంది, శ్రమ కలుగుతుందని దేవుని వాక్యం చెప్తుంది.
దేవుని మాట ప్రకారం అక్కడికి వెళ్ళావు కదా, దేవుని మాట ప్రకారం జీవితాన్ని జీవిస్తున్నావు కదా, దేవుని మాట ప్రకారం జీవితాన్ని సరిచేసుకుంటున్నావు కదా. అప్పుడు శ్రమలు వస్తున్నప్పుడు నా విశ్వాసం పరీక్షింపబడుతుంది దేవుడి ద్వారా అని చెప్పి నువ్వు ధైర్యంగా ఆయననే హత్తుకోవాలి, కానీ ఆయన వైపే చూడాలి. కానీ లోకం వైపు, లోక సలహాల వైపు, లోకస్తుల వైపు నువ్వు చూసావంటే యెషయా గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనములో ఏ విధమైన వాగ్దానం దేవుడిస్తున్నారో, ఐగుప్తు వైపు చూసిన వారికి శ్రమని, అటువంటి తెలియని శ్రమలను మనమే కొని తెచ్చుకుంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము జీవితం ఆ విధంగా అయింది.